అండి, వెల్కమ్ టు ధాత్రి ఎంటర్ప్రైజెస్. సో మన ధాత్రి ఎంటర్ప్రైజెస్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్లో లొకేట్ అయి ఉందండి. సో ప్రజెంట్ మన ధాత్రి ఎంటర్ప్రైజెస్లో అవైలబుల్ ఉన్న మిషనరీ వచ్చేసి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ అండి. సో మనకి దీనికి ఏంటి అంటే మార్కెటింగ్ గురించి కూడా ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకి కంపెనీ ద్వారా 5 years అగ్రిమెంట్ అనేది ఉంటుంది, బైబ్యాక్ అగ్రిమెంట్. ఎలా అంటే ఇప్పుడు మనం చేసిన పెన్సిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ బయటకు తీసుకెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాలి అన్న అవసరం అయితే మనకు ఉండదండి. కంప్లీట్గా మనకి అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉంటుంది 5 years వరకు బైబ్యాక్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ వర్క్ ఏదైతే ఉందో అది ఎవరైనా చేయొచ్చు అండి. ఎలా అంటే హౌస్ వైఫ్, స్టూడెంట్స్, హ్యాండిక్యాప్డ్ అండ్ ఏజ్డ్ పర్సన్స్. మన ఇంట్లో ఎవరైనా ఏజ్డ్ పర్సన్స్ ఉండి వాళ్ళు ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటున్నట్లయితే కనుక వాళ్ళకి ఈ వర్క్ పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చు అండి. అండ్ ఇది వచ్చేసి మనకి అగ్రిమెంట్ అండి, మన బాండ్ ఇలా ఉంటుంది. అగ్రిమెంట్, బైబ్యాక్ అగ్రిమెంట్. దీంట్లో మనకి కస్టమర్ అడ్రస్ అండ్ కంపెనీ అడ్రస్, మిషనరీ ఎంత పర్చేజ్ చేస్తున్నారు అండ్ రా మెటీరియల్ మీరు ఎంత తీసుకుంటున్నారు అండ్ మీకు రా మెటీరియల్ మేము ఎప్పుడెప్పుడు ఇస్తున్నాము అండ్ మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే పెన్ పర్ పెన్సిల్కి ఎంత అమౌంట్ వస్తుంది, అవన్నీ డీటెయిల్స్ మనకి ఈ బాండ్లో అయితే మెన్షన్ చేసి ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్. అండ్ మనకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అండి, ట్రాన్స్పోర్ట్ గురించి ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. లోకల్ వాళ్ళైతే వాళ్ళే వచ్చి ఇవ్వచ్చు అండ్ రా మెటీరియల్ తీసుకెళ్ళవచ్చు. అండ్ నాన్ లోకల్ వాళ్ళకైతే మనకి నవత ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. సో మీరు నవత ట్రాన్స్పోర్ట్లో మీరు చేసిన పెన్సిల్స్ మాకు పంపిస్తే కనుక అదే నవత ట్రాన్స్పోర్ట్ త్రూ మేము మీకు మళ్ళీ రా మెటీరియల్ అనేది పంపిస్తాము. అండ్ అదే కాకుండా మిషనరీ యూజ్ చేయడానికి మనకి పెద్దగా కరెంట్ కూడా అవసరం ఏం లేదండి. అంటే 2 phase 3 phase కరెంట్ అనేది మనకు అవసరం ఉండదు. మనం రెగ్యులర్గా ఇంట్లో యూజ్ చేసే కరెంట్తో మనం ఈ మిషనరీ అనేది రన్ చేసుకోవచ్చు అండి. సో మిషనరీ ఆపరేషన్ అనేది చూపిస్తాను, ఎలా ఆపరేట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను పదండి. సో ఇది వచ్చేసి మనకి వెల్వెట్ పెన్సిల్ మేకింగ్ మిషన్ అండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 70,000 ప్లస్ 18% GST ఉంటుంది. ఇది ఎక్కువ అమౌంట్ ఒకేసారి పే చేయలేను అనుకున్న వాళ్ళకి మనకి ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందండి. ఈఎంఐ కన్వర్షన్ కోసం మనకి జస్ట్ డౌన్ పేమెంట్ 45,000 పే చేస్తే సరిపోతుంది. మిగతా అమౌంట్ని మీరు ఈఎంఐలో మంత్లీ కొంచెం అమౌంట్ లాగా పే చేసుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకి రా మెటీరియల్ ఉంటాయండి. ఏంటి అంటే ఫస్ట్లీ మనకి పెన్సిల్స్ ఉంటాయండి అండ్ క్యూబ్ ఉంటుంది. ఇదే కాకుండా మనకి గ్లూ కూడా ఇస్తారండి. అండ్ గ్లూ అండ్ ఇది వచ్చేసి వెల్వెట్ పౌడర్ ఇలా ఉంటుంది మనకి. సో దీని వర్కింగ్ ప్రాసెస్ ఎలా అంటే నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్లీ మనం ఇలా ఒక క్యూబ్కి 4 పెన్సిల్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఈ గ్లూని ప్రతి ఒక్క పెన్సిల్కి మనం పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవాలండి. పెన్సిల్ పర్ఫెక్షన్ అనేది మనం గ్లూ ఎంత బాగా అప్లై చేస్తామో దాన్ని బట్టే ఉంటుంది. సో మనం గ్లూ అప్లై చేసేటప్పుడు పర్ఫెక్ట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయాలండి. స్టార్టింగ్లోనే ఎవరికి రాదు, బట్ చిన్నగా మనకు అలవాటు అయిపోతుంది. సో ఇలా అప్లై చేసుకున్న పెన్సిల్స్ని మనం ఇక్కడ మెయిన్ స్విచ్ ఒకటి ఆన్ చేసుకొని మిషనరీకి ఇక్కడ ఒక స్విచ్ ఉంటుంది. సో ఫస్ట్లీ మనం క్యూబ్ ఇక్కడ మనకి ఇక్కడ మనకి మ్యాగ్నెట్ ఉంటుంది. మ్యాగ్నెట్కి ఇలా అటాచ్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఇక్కడ మనకు ఒక స్విచ్ ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకుంటే మనకి ఇక్కడ 30 seconds టైం అనేది పడుతుందండి. 30 secondsలో మనకి ఆ 4 పెన్సిల్స్ అనేది రెడీ అయిపోతాయి. సో వెయిట్ చేద్దాం. ఇదే 30 secondsలో మనం ఇంకొక 4 పెన్సిల్స్కి కూడా గ్లూ అప్లై చేసుకోవచ్చు అండి. ఇలా మనకి 30 secondsలో 4 పెన్సిల్స్ రెడీ అవుతాయి. అంటే ఒక 1 hourకి మనకి 480 పెన్సిల్స్ అనేవి మనం తయారు చేసుకోవచ్చు అండి. ఓకే, సో మనకి పర్ ఈచ్ పెన్సిల్కి మనకి 60 paisa ప్రాఫిట్ ఉంటుందండి. అండ్ అలాగే ట్రాన్స్పోర్ట్కి మనకి 5 paisa అనేది ఉంటుంది ప్రతి పర్ఫెక్ట్ పెన్సిల్కి. సో మనం గ్లూ కూడా చూసారు కదా, ఎంత నీట్గా అప్లై చేసుకుంటామో అంతే నీట్గా మనకి పెన్సిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇదే కాకుండా రా మెటీరియల్కి ఏదైతే ఉందో మనకి 1 time డిపాజిట్ ఉంటుందండి. ఆ డిపాజిట్ అమౌంట్ అనేది మీరు ఎన్ని పెన్సిల్స్ తీసుకుంటారో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అంటే మీరు తక్కువ పెన్సిల్స్ తీసుకుంటే తక్కువ డిపాజిట్ ఉంటుంది, ఎక్కువ పెన్సిల్స్ తీసుకుంటే ఎక్కువ డిపాజిట్ ఉంటుంది. అండ్ ఈ డిపాజిట్ అమౌంట్ కూడా మీకు 1 time ఉంటుందండి. 1 time మీరు ఒక్కసారి డిపాజిట్ పెట్టిన తర్వాత
ఆ డిపాజిట్ అమౌంట్ మళ్ళీ మీకు ఆఫ్టర్ 5 years ఆఫ్టర్ అగ్రిమెంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. అదే కాకుండా ఈ 5 years కూడా మీకు ఎవ్రీ 15 daysకి ఒకసారి రా మెటీరియల్ అనేది ఫ్రీగా ఇస్తాము. ఈ మిషనరీకి ఏదైతే ఉందో 1 year వారంటీ ఉంటుందండి అండ్ 4 years మనకి ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఏదైనా మిషనరీ ఏదైనా మధ్యలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనం వీడియో కాల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాము. వీడియో కాల్ ద్వారా అవ్వట్లేదు అన్నట్లయితే మీరు మిషనరీ తీసుకొచ్చినా సరే లేదంటే నవత ట్రాన్స్పోర్ట్ త్రూ పంపించినా సరే మేము రిపేర్ చేసి మళ్ళీ మీకు పంపించేస్తామండి. సో మనకి ట్రైనింగ్ అనేది కంప్లీట్గా ఫ్రీ ఉంటుందండి. ట్రైనింగ్ కోసం ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. చూసారు కదండి, మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను, నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో ఒకసారి రండి, విజిట్ చేయండి, ట్రైనింగ్ తీసుకోండి, డెమో వినండి. మీకు నచ్చి మీరు సాటిస్ఫైడ్ అయితేనే మిషనరీ అనేది పర్చేజ్ చేసి మీ ఎర్నింగ్ అనేది మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.